ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. గురువుగారు నమస్తే. ఆశీర్వచనం అండి. బహుకాల దర్శనం మా ఛానల్కి సాదర స్వాగతం మీకు. చాలా సంతోషం. గురువుగారు, ప్రథంగా మనం ఏంటంటే ఇప్పుడు శ్రీ క్రోధ నామ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. అసలు ఏమిటి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది చెప్పిన తర్వాత మిగిలిన విషయంలోకి వెళదాం గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ముందుగా క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ప్రేక్షక మహాశీయులకు, మీకు అందరికీ కూడా. ఇక క్రోధి నామ సంవత్సరము అనంగానే క్రోధి అంటున్నారు. ఆ పలకడములోనే క్రోధి అంటున్నారే అనేటువంటి భావన సర్వమానవాళి జగత్తుకంతా కూడా ఒక ఆలోచన ఉంటుంది. క్రోధము వలన క్రోధాగ్ని అని అన్నాడు. అంటే క్రోధి అనేటువంటిది అగ్నికి సంబంధించినటువంటి దగ్గరగా ఉండటం అని దాని అర్థం. అయితే అగ్ని అనంగానే అబ్బా అతను నిప్పులు గక్కుతున్నాడు అని ఒక పదం వాడతాం. ఎప్పుడైనా కోపము ఉన్న చోటనే ప్రేమానురాగాలు ఉంటాయి అనేటువంటిది గ్రహించాలి. అగ్ని వలననే మనం అందరము కూడా సంస్కరింపబడుతున్నాము అనేటువంటిది ఆలోచన చేయాలి. ఒక నూతన గృహప్రవేశము చేసిన, వివాహము జరిగిన, ఒక ఉపనయనము చేసుకున్న, మనకు ఏవి కొంచెము ఆరోగ్య సమస్యలు బాగలేవు అని అనుకున్నా ఫలానా హోమం చెయ్యండి. ఒకవేళ రాజకీయాలలో విజయము పొందాలి అనుకున్నా, రాజులు లాంటి వాళ్ళు కూడా గతములో మనము రామరాజ్యము అని చెప్పుకునేటువంటి రాముడు కూడా మరి యాగము చేసినాడు, రాజసూయ యాగం అనేటువంటిది మనం విన్నాం. చరిత్ర చెబుతున్నది. యాగం అంటే ఏమిటి? అగ్నియే కదా. అందుకని అగ్ని సంస్కరింపబడటానికి చాలా మూలమైనటువంటిది అనేది మనము అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏమిటి? ఈ సంవత్సరము ప్రజలంతా కూడా సంస్కరింపబడతారు అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాలి. మనం సంస్కరింపబడొద్దా? ఇలాగే ఉంటామా? ఉండము కదా. ఎందుకు మనం హోమం చేస్తున్నాము? హోమం చుట్టూ తిరుగుతున్నాం మనము సంస్కరింపబడటానికి. ఇవాళ క్రోధి అనేటువంటి నామ సంవత్సరము పైన మంగళవారము రావటము, మంగళవారానికి అధిపతి కుజుడు, మంగళకరుడు అయినటువంటి మంగళవారం. మన మంగళవారాన్ని చాలా అబ్బా మంగళవారం వద్దు మాకు అని ఏదో తక్కువ చూపు చూస్తుంటారు. మంగళం మహత్తని మనం ఆలోచన చేయాల్సింది. మంగళవారం అమ్మవారికి మంగళప్రదమైనటువంటిది కాదా? జగజ్జనని లోకమాతకు. కనుక ఖచ్చితముగా మంగళవారము మంచిదే. మంగళం మహత్ అన్నాడు. మహత్కార్యములు జరుగుతాయి మంగళవారము నాడు అని. అందుకని అందున కుజుడు రాజైనాడు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటంటే భూములకు పట్టు, మాటకు పట్టు, ఐశ్వర్యానికి పట్టు, ధనము రావడానికి పట్టు, రుణము తీర్చుకోవడానికి పట్టు, వివాహానికి పట్టు, సంతానానికి పట్టు, ఇవన్నీ కుజుడి యొక్క ప్రభావమే కదా. కుటుంబం అంతా కూడా అనుకూలముగా ఉండాలి అంటే కుజుడి యొక్క ప్రభావం కావాలి. కనుక కుజుడి వలన చాలా చాలా ఉపయోగాలు కూడా ఈ సంవత్సరము ఉండబోతున్నాయి. సర్వ మానవాళికి అందరికీ చాలా బాగుంటుంది. కొన్ని జరిగేటివి జరుగుతాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది ఒక పదం వాడుతూ ఉంటాం మనం. అయితే ప్రపంచంలో ప్రజలందరూ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళే నాయకులు కూడా. కాబట్టి పరిపాలించేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ మంచి వాళ్ళే. అయితే ఒకరొకరు ఒక్కొక్క మార్గంలో పోతూ ఉన్నప్పుడు ఒకవేళ మార్గము చెడ్డదై ఉండవచ్చు, కానీ మార్గములో పోయేటువంటి ప్రతి మనిషి చెడ్డవాడు అనడానికి లేదు కదా. వెళ్ళే మార్గము చెడ్డదై ఉండొచ్చునేమో, కానీ
ఈ నాయకుడు మంచివాడు, ఈ నాయకుడు చెడ్డవాడు అనేటువంటిది ఉండదు. ఆ మార్గము ఆ నాయకుడు వెళుతూ ఉండేటువంటి అనుసరించే మార్గం, మార్గం. అనుసరించేటువంటి మార్గము పోకడ చెడ్డదై ఉండవచ్చును. అవి తెలుసుకోవడానికి ఇట్లాంటివి తెలియజెప్పటానికే భగవంతుడు అప్పుడప్పుడు కొన్ని మానవాళికి కొన్ని ఇవి సృష్టిస్తూ ఉంటాడు. సహజం అది. అందువలన ఇది ఈ మామూలుగా జరుగుతూ ఉండేటువంటిది. ఈ సంవత్సరం అలాగే శని ఉమ్, మామూలుగా మంత్రి అయినాడు. దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది తప్పకుండా. ఉమ్, అయితే ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక. ఓకే. అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినందువలన ఉమ్, చంద్రుడికి ముఖ్యమైనటువంటి ధాన్యం ఏమిటి అంటే బియ్యం, వడ్లు. ఉమ్. అధిక ధరలు పలుకుతాయి. బియ్యానికి మంచి రేటు వస్తుంది, సో గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర ఉంటుంది. ఉమ్, ఒక్కొక్క కొన్ని చోట్ల బియ్యము కోసము చిన్న ఇబ్బందులు ఉంటాయి గాక. ఓకే. ఇది ఓవరాల్గా చెప్పుకుంటే మిగతా గ్రహస్థితులు యథావిధిగా మామూలుగా ఉన్నాయి. సో ఏదైనా చూసినా కానీ మొత్తానికి అందరికీ బాగానే ఉంటుంది. బాగుంటుంది, ఎప్పుడు కూడా బాగుంటుందండి. సముద్రంలో అలలు ఉండవా? అది. అలలు ఉన్నాయని సముద్రం మీద ప్రయాణం చేయకుండా ఉన్నాము. ఆటు వచ్చిన వెంటనే ఆటుపోట్లు పోటు. ఉంటాయి, పోటు వచ్చిన వెంటనే ఆటు. ఉంటాయి అవి. దాన్ని ఒక్కోసారి ఆటుపోట్లు ఇబ్బందులు కూడా ప్లస్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మనకు ప్లస్ అయ్యేటువంటి ఉంటాయి. అందువలన ఏం పర్వాలేదు, ఈ సంవత్సరం ఆటుపోట్లు బాగుంటుంది. అనేవి ఉంటాయి కానీ సునామీ అయితే రాదు, ఇబ్బంది లేదు. సునామీలు గినామీలు ఏమీ లేవు, అట్లాంటివి ఏమీ లేవు. ఆ పదాలు మనము భయభ్రాంతులు చేయడానికి ఏది చెప్పరాదు. ఉమ్, ఏదైనా లోతుగా విశ్లేషణ చేసి ఆలోచన చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేటువంటిది ఒక అవకాశం. అవును. చిన్నవి ఉంటాయి, చిన్నవి జరగకుండా ఉండవు కదా, అవును. ఉంటాయి. గురుగారు. అంతేగాని దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు గాక. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.